భారత పార్లమెంట్ చేత మీరు అమరావతి రాజధానిగా ఆమోదింపజేసుకున్నారు. మరి అదే రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి రేణుకా చౌదరి గారు ఏం మాట్లాడారు? అమరావతిని మాట్లాడతారా? మరి అది ఎలా ప్రజా రాజధాని అవుతుంది? 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి భవిష్యత్తులో ఎప్పుడో 3 దశాబ్దాలకు 4 దశాబ్దాలకు నిర్మాణం కాబోతుంది అని చెప్పేటువంటి ఒక అభూత కల్పన, ఒక భ్రమరావతిని మీరు అమరావతిగా చూపించి ఆ అమరావతిని కూడా మీరు కమరావతిగా పిలిచేటువంటి దాంట్లో అది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు అమరావతిలో నెరవేరుతాయా? ఏ ఒక్కరైనా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ నాయుడు దగ్గర నుంచి ఏ ఒక్కరు కూడా రేణుకా చౌదరి మాట తప్పుపట్టిన పాపాను పోలే. అంటే మీ దృష్టిలో అమరావతి అనేది కేవలం ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది. మరి అది ఎలా ప్రజా రాజధాని అవుతుంది? కొత్త పలుకుల్లో మరో మాట చెప్పాడు రాధాకృష్ణ గారు, మారీచ మావిగనని. మారీచులు సుబాహులు, రామాయణ కాలంలో మారీచ సుబాహులు అనేవాళ్ళు రాక్షసులు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించేటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతంలో ప్రజలందరూ మారీచ సుబాహులు వంటి రాక్షసులని, అమరావతిలో ఉన్న వాళ్ళందరూ దేవతలు అన్నది మీ అభిప్రాయమా? మరి దీన్ని వ్యతిరేకించకూడదా? 2029 ఎన్నికల్లో కూడా అమరావతి వర్సెస్ మావిగన్, అమరావతి మీ భాషలో కమరావతి మావిగన్గానే ఎన్నికలు జరుగుతాయి. మరి అప్పుడు దేవతల రాక్షసుల మీరు నిర్ణయితురు. ఈ విషయంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా ఆలోచించాలా. అంటే ఈ ప్రాంత ప్రజలు ఉన్న వాళ్ళందరూ రాక్షసులని, అమరావతి అంటే అమరావతిలో ఉన్న వాళ్ళందరూ దేవతలు అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యను ఖండించాల్సి ఉంది.